సీఎస్ పుష్ చేస్తాం కదా, ఆపోజిట్ యూట్యూబ్ వచ్చారు, టీమ్ యారో వచ్చిందనమాట. అందుకే రికార్డింగ్ చేస్తా ఉన్నాను. గేమ్ అయిపోయి బ్యాక్ రంగాల్ని బెన్నీ గాడు, షను గాడు ఓ అన్న రా 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 అని తెగ మెసేజ్ చేస్తున్నారు. ఆడు కాల్ కూడా చేస్తున్నాడు గేమ్లో ఉంటే. సరే వచ్చాను, ఆ రికార్డింగ్ అంతే అలా ఉంది. గ్రూప్లోకి వెళ్తే ఇది సంగతి. సావన్న ఆ హలో చెప్పరా. హలో సావన్న ఆ అన్న నీకు చెప్పరా. విషయం చెప్పాలన్నా. ఏమైంది అన్న ఒకసారి గిల్డ్ ఓపెన్ చేసి చూడు. గిల్డా 16 lakhs గ్లోరీ. జాడేడ్రా, జాడేడి. లెఫ్ట్ అయిపోయాడు అన్న. అన్నా ఇప్పుడు ఏం చెప్పానన్నా నీకు ఒకసారి ఏం చేసుకో. అప్డేట్స్ అవుతుందా అన్న. ఏమైంది ఓడిపోయాడా, ఏమైంది నీతో? హ్యాక్ ఎక్స్పైర్ అయిపోయిందన్న, గిల్ లెఫ్ట్ అయిపోయాడన్న. చెప్పా కదన్న రోజే అప్డేట్ తర్వాత చూద్దామని గేమ్ ప్లే రూమ్ ఆడదాం రా అంటే గిల్ లెఫ్ట్ అయిపోయాడు. కాల్ చేయొచ్చు, కాల్ చేసి చూడొచ్చు కదా. బ్లాక్ పెట్టాడు అన్న, బ్లాక్ పెట్టాడు. గేమ్ లో అడగొచ్చు కదా మరి, లేకపోతే అన్ఫ్రెండ్. ఒక్క నిమిషం ఆగు. చూసుకొని నేను కూడా చేసి ఉంటాడు. లేదు ఎక్కడ ఉంటా, మొన్న మీతో ఆడాడు కదా షన్ను. నన్ను కూడా అన్ఫ్రెండ్ చేశాడు రా. నాకు ఆ, తెలుసురా, నేను నేను అందుకే వీడియో పెట్టాను. వీడియో పెడితే మళ్ళీ ఆ రోజు సబ్స్క్రైబర్లు తీసుకున్నారు కాబట్టి నేను తీసుకున్నాను. అసలు నాకు తీసుకోవడం ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. అప్డేట్ తో కూడా దొరికేస్తారు అనుకున్నాం, అప్డేట్ తో దొరికేసాడు. చూసావా వాళ్ళు లెఫ్ట్ అయ్యాడు. సో కాల్ చేస్తా వాడికి, కాల్ చేసి చూద్దాం. చూసుకో బ్రో, 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి అనమాట. 10 మిస్డ్ కాల్ చేశాను నేను, వాడైనా కానీ కాల్ లిఫ్ట్ చేయలే. నన్ను కూడా గేమ్లో అన్ఫ్రెండ్ చేశాడు. ఇంక మీరు అర్థం చేసుకోవాలి. చెప్పరా. షన్ను మాట్లాడతాడు. అప్డేట్ ముందు రోజు 1v4 ఆడామన్నా. 1v4 వాడు మీ నలుగురా? వాడు 1v4 మేము ఆడామన్నమాట. ఉప్పెకరు డెజర్ట్ తో హ్యాకర్ షాట్లు, అది కూడా షార్ట్ రేంజ్ లో. అసలు ఓన్లీ 1 టైప్స్ కొడతాడు చూడు, షాట్లు అలా కొట్టాడన్నా. అసలు ఓన్లీ 1 టైప్స్. మీరు 1 టైప్స్ ఆడింది? మేము 1 టైప్స్, అదే మేము స్ప్రే ఆడాం. మేము స్ప్రే ఆడాం, 1 టైప్స్ ఆడాడు. మీరు స్ప్రే ఆడితే వాడు 1 టైప్స్ ఆడాడా? మేము యూఎంపీ స్ప్రే షార్ట్ గన్ తో నార్మల్ గా ఆడాము. ఆయన ఏమో వచ్చి 1 ట్యాబ్ లో వుడ్ పికరు ఇంకా డెజర్ట్ ఈగల్ తో టపా 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 ఇంకా వాల్ నుండి ఇలా బయటకు వచ్చామో లేదో కొడతానే ఉన్నాడు. స్క్రీన్ షాట్ ఉందా వాడు ఆడిందా? సరే మేము అన్నాము బ్రో, స్క్రీన్ షాట్ ఉందన్న, నీకు వాట్సాప్ లో సెండ్ చేసా చూడు. చూస్తున్నా. ఊరే 28 కిల్లులా. ఈడేం ఆడలేదు, ఎడియోలు ఆడినాడు. ఇది బ్యాక్ వెళ్ళిపోయినట్టున్నాడు. ఇది 28 కిల్లు 1v4 కొట్టాడంటే బాబా అలా తెలుసు. నాకు ముందు నుంచి డౌట్ ఉంది రా, ఈ సబ్స్క్రైబర్ వీళ్ళు చెప్పినా వెంటనే సపోర్ట్ చేయట్లేదు ప్లేయర్ కంటే అని చెప్పేసి నేను లైట్ తీసుకుందాం. అది కూడా అప్డేట్ తర్వాత నాకు తెలిసింది అని చెప్పేసి నేను కూడా అందుకే తీసుకున్నాను. అది తీసుకునే కాదు, అప్డేట్ తర్వాత యాక్చువల్లీ నేను ఆడమని అడిగినా, అన్న కొంచెం టైం పట్టిద్దన్న అన్నాడు, కొంచెం పని ఉందన్న అన్నాడు. ఇప్పుడేమో లెఫ్ట్ అయిపోయాడు, అన్ఫ్రెండ్ చేశాడు, వాట్సాప్లో కాల్ చేసి రిప్లై ఇవ్వట్లేదు. రవి మాట్లాడతాడని చూడన్నా. ఏంది వీడితో కూడా స్క్రీన్ షేర్ చేశాడు. స్క్రీన్ షేర్ అందుకే అన్న అడిగింది. వాడు ఇదివరకే లైవ్ లో దొరికాడు, అది కాక స్క్రీన్ షేర్ చేయమంటే ఇంకా ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు. తేడా ప్లేయర్ అని అందుకే నేను లైవ్ లో వచ్చి అడిగింది. ఆల్రెడీ వేరే లైవ్ లో దొరికాడా? అన్నిసార్లు గుచ్చి అడిగినా నువ్వు సమాధానం అది గిల్లో తీసుకున్నా. కొన్ని లైవ్ లో వాయిస్ రావట్లేదు, వాయిస్ కట్. అతను ఆల్రెడీ వేరే లైవ్ లో దొరికాడన్న. సిద్ధు గేమింగ్ ఎఫ్ఎఫ్ లైవ్ లో దొరికాడు, టీమ్ సిద్ధు గేమింగ్. అంటే అతను 1v4 కొట్టేశాడు అన్న, లైవ్ లో 1v4 కొట్టేశాడంట. కొట్టేస్తే స్క్రీన్ షేర్ చేయమంటే బ్యాక్ వెళ్ళిపోయాడంట. స్క్రీన్ షేర్ చేసి ఆయన ఓపెన్ చేయమంటే బ్యాక్ వెళ్ళిపోయాడంట. కొట్టబోయాడంట, అన్ని బాడీలే అంట. మన లైవ్ లో కూడా స్క్రీన్ షేర్ ఓపెన్ చేసి అన్ని బాడీలో కొట్టాడు కదా. ఏం లేదు, సబ్స్క్రైబర్లు వీళ్ళు మళ్ళీ కొంచెం హేట్ స్ప్రెడ్ చేస్తారు అనమాట. గేమ్ లో ఉన్న ప్లేయర్ని సాగు తీసుకోవట్లేదు అని చెప్పి నేను తీసుకున్నా. కూడా అప్డేట్ అవుతా తెలిసిపోయింది అని చెప్పేసి. ఒరిజినల్ ప్లేయర్ తెలిసిందే మనకి. అప్డేట్ తర్వాత ఏ హ్యాక్ అయినా పని చేయదు, అందరికి తెలిసింది మా సబ్స్క్రైబర్ అందరికి కూడా. వాడు ఇంకా ఆడలేడు, అందుకని లీవ్ అయిపోయాడు. అసలు అదే గిల్లీ వైపు లీవ్ అయిపోయాడు. ఎందుకు అన్ఫ్రెండ్ చేశాడు, ఎందుకు బ్లాక్ చేశాడు నన్ను కూడా? అదే కదన్నా, అర్థం అవుతుంది కదా అక్కడే. ఏం లేవు బ్రో, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా సరే ఇలాంటి ప్లేయర్లు ఉంటే అసలు ఎంకరేజ్ చేయొద్దు. చూసుకోండి, వాడు పాతనేమో టిల్ట్ నరోటో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జాడ్ H4X బెట్ మ్యాచ్లో కనపడితే కిక్ చేసేయండి. హ్యాకర్ అని ముద్ర చెప్తాను కదా నేను బ్రో. ఒక ప్లేయర్ అని చెప్పడానికి నేను ముందు అని ఆలోచించాను, ఒక ప్లేయర్ హ్యాకర్ అని చెప్పడానికి 1కి 10 సార్లు నేను కన్ఫర్మ్ చేసుకుంటా. హ్యాకర్స్ అయితే కనుక నిర్మోహం లేకుండా వీడియో పెడతా. వాళ్ళు మీరు ఎక్కడ కూడా బెట్ మ్యాచ్లు ఆడేది. ఇప్పుడు తెలుసుకోండి, అదంతా సూపర్ మ్యాన్ గురించి పెట్టాను. ఆడ పేరు మార్చుకొని మరి గేమ్ ఆడుతున్నాడు. ఇప్పుడు గురించి చెప్తున్నాను, పేరు మార్చుకొని మరి మీ నేమ్ చేంజ్ బయోడేటా చేంజ్ చేసుకొని గేమ్ ఆడాల్సి వచ్చింది. ఎక్కడ పోయినా పలానా సాహోట్లో ఎవరో దొరికామని అంటారు, డౌటే లేదు. మీకున్న వాల్యూ పడిపోయేది, అంతా పడిపోయేది. కనుక దయచేసి ఎవరు కూడా ఆడొద్దు. హ్యాకర్ అని తెలిస్తే మాత్రం వీడియో పెడతానికి నిర్మోహమాటం లేకుండా ఆలోచించుకొని వీడియో పెట్టేస్తాం బ్రో, డౌటే లేదు. ఓకేనా?
ఆడు పక్క హ్యాకరు, ఇది కన్ఫర్మ్ చూసుకోండి. ఈసారి గిల్ట్ చేసే బదులు మొబైల్ ప్లేయర్ సరే, పీసీ ప్లేయర్ ఎవరైనా సరే, మీకు నెట్ వస్తారో అన్నది తెలీదు, డీసీకి వచ్చి స్క్రీన్ షేర్ చేసి ఆడి కొట్టండి. అది ఫైనల్ ఇది. అండ్ గిల్లోకి ఒక 20 ప్లేయర్స్ వచ్చిన తర్వాత ఒక టోర్నమెంట్ పెట్టి 1v1 టోర్నమెంట్. ఆ టోర్నమెంట్ నేమ్ వచ్చేసి మా గిల్లో ఎవడు తోపని, ఎవడైతే గెలుస్తాడో వాడికి ఒక మంచి గిఫ్ట్ నా సైడ్ నుంచి, ఒక మంచి ఐఫోన్ కానీ, మంచి ఫోన్ రాక్ కానీ, మంచి ఫోన్ ఇస్తాను. అండ్ నా గుర్తుగా మీ దగ్గర, ఓకేనా? అందరూ కూడా హ్యాపీ సంక్రాంతి బ్రో.